కథను విన్న తరువాత కొంతమంది నిజంగానే రాత్రి బస్టాప్ల దగ్గర నిలబడటం మానేశారు. ఇది సినిమా కథ కాదు, ఒక నిజమైన సంఘటన. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో రాత్రి 12 తర్వాత చివరి బస్సు దిగిపోయిన తర్వాత ఆ ప్రదేశం మారిపోతుంది. ఫోన్ లేదు, లైట్ లేదు, ఎవ్వరూ లేరు. కాని అక్కడ నిలబడిన వాడికి ఒంటరితనం అనిపించదు. వెనుక నుంచి అడుగుల శబ్దం. కాని విచిత్రమేంటంటే అడుగులు నేలను తాకవు. తెల్లచీరలో ఒక ఆకారం, ముఖం మాత్రం ఎప్పుడూ కనిపించదు. ఆమె అడిగిందొక్కటే, ఇంటి దగ్గర దింపుతావా? అతను ఒప్పుకున్నాడా లేదా పారిపోయాడా అదిప్పుడే చెప్పలేం. కాని ఒక విషయం మాత్రం నిజం. ఈ కథ పూర్తిగా తెలుసుకున్నాక మీరు కూడా ఆ బస్టాప్ దగ్గర రాత్రి నిలబడరు.